నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిల్లకూరు మండలం బోధనం సమీపంలో 4 కోట్లతో జరగనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ. రాత్రిపూట మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు తెచ్చుకోవద్దు, వాహనదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కలపాలని సీఎంకి విజ్ఞప్తి చేశాం, స్పష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం బోధనం సమీపంలోని జాతీయ రహదారి నుండి పున్నపువారిపాలెం ప్రాంతం వరకు 2 కిలోమీటర్లకు పైగా ఉపాధి హామీ నిధుల కింద రోడ్డు నిర్మాణం జరగనుంది. ఈ నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు కేటాయించారు. అందులో భాగంగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానాంకి నానాజీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, ఏపీ లైఫ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, గంటా మధుకృష్ణ, నాయకులు కీరవాణి, పట్టాభి రామిరెడ్డి, నెల్లటూరు చిరంజీవి, జానకి రామిరెడ్డి, మట్టం శ్రావణి, రహీం, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈ రోడ్డు వచ్చేదానికి మా పైన తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినటువంటి మా పెన్వర్ డైరెక్టర్, మా సన్నిహితులు, మిత్రులు, ఎప్పుడు మా శ్రేయస్సుని కాంక్షించేటువంటి మా మధు గారికి, అలాగే మా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే ఈ రోడ్డుకు అవసరం అని కలెక్టర్ గారికి, పీడీ గారికి తెలియజేసినటువంటి మా డిఏ మా గౌనయ్య గారికి, అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సుధాకర్ కంపెనీ అధినేతలకి, అలాగే గాయత్రి కంపెనీ అధినేతలకి, అలాగే అంజనా టైల్స్ వాళ్ళకి, అట్లాగే మా పెన్వర్ గారికి చెప్పలేదు, మా పెన్వర్ గారికి, అలాగే మా సారు కరీం గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా లీడర్లు. అంటే ఈ రోడ్డు కావాలని ఎలక్షన్లో నన్ను కోరినటువంటి మా పునవరపాలెం మా యూత్ లీడర్ మా లీలాకి, అలాగే మా స్టేట్ మా డైరెక్టర్ మా లీలమ్మకి, అలాగే మా కీరవాణికి, మా శైలమ్మకి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బూత్ కమిటీ కన్వీనర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా అధికార ప్రతినిధి మా రహీం గారికి, అట్లాగే పార్టీ సెక్రటరీ మా చిరంజీవి గారికి, అలాగే ఇప్పుడే చెప్పాడు మా సుబ్రహ్మణ్య, దీనికోసం తిరిగినటువంటి మా సుబ్రహ్మణ్య గారికి, అలాగే మా శ్రావణమ్మకి, మా శ్రీదేవమ్మకి, అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి మా కలవకుంట చైర్మన్, దేవాలయ చైర్మన్ గారికి, మిగిలినటువంటి పార్టీ లీడర్స్కి అందరూ కూడా పేరు పేరున 90 లక్షలు అటు వర్కులు వచ్చినాయి. ఇవన్నీ పార్టీ ప్రెసిడెంట్ మా రాజశేఖర్ చెప్పాలా. ఈసారి మీటింగ్లో అయితే మేము చెప్పం, ఇవన్నీ ఆయన చెప్పాలా. పార్టీ ప్రెసిడెంట్గా ఆయన మండలంలో ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత అయింది. కాబట్టి ఈసారి ఏ డిపార్ట్మెంట్ జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీరే మాట్లాడాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మాట్లాడగలుగుతారు, కానీ కొద్దిగా ఫియర్ అది పోవాలా. అధ్యక్షుడు మీరు ఇంత పెద్ద మండలానికి అధ్యక్షుడు అంటే సమావేశం కాదు. మేము కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ముఖ్యంగా ఈ రోడ్డు శాంక్షన్ ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా 2 చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు, ఎన్ఆర్ఈఎస్ మంత్రి గారు వెంటనే దీన్ని శాంక్షన్ ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈరోజు ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎవరేం మాట్లాడినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే భవిష్యత్తులో మన నాయకుడు మా లోకేష్ బాబు గారు, అట్లాగే పైన పెద్ద ఆయన మా మోడీ గారు ఆశీస్సుల్లో ఈరోజు గూడూరు కాన్స్టిట్యున్సీలో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు గ్రీవెన్స్ కూడా పెట్టాము ఇక్కడ. ఎందువల్లంటే మొన్న
మొదటి వారం చిలుకూరులో గ్రీవెన్స్ పెట్టిన తర్వాత అర్జీలు చాలా వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేశారు అనేది కూడా అధికారులతో సమీక్షించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మీటింగ్ పెట్టాం. ఊరికే గుడ్డిగా అర్జీలు తీసుకుని వెళ్ళిపోయి జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే నా వల్ల కాదు. కాబట్టి అధికారులందరూ రమ్మన్నా ఇప్పుడు రివ్యూ కూడా ఉంటుంది. దానిపైన ఖచ్చితంగా చేయని అధికారులకి పైన ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈ పంచాయతీలో ఈ 18 నెలల్లో దాదాపు 7 మందికి 6,58,000 సీఎం గారి సహాయ నిధి కింద మేము మా నాయకుల సహకారంతో డబ్బులు మంజూరు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. దాదాపు 3 రోడ్లు వేసాం ఈ పంచాయతీలో, అంటే 15 లక్షల రూపాయలకి రోడ్లు వేసాం. అలాగే బోర్లు 3 వేసాం. 2,75,000కి ఈ యొక్క పంచాయతీలో 3 బోర్లు వేసామని చెప్తున్నాం. ఇంకా కూడా భవిష్యత్తులో మా నాయకుల సలహాలతో కూడా రాత్రిపూట మద్యం తాగి వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోవద్దని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. రోడ్డు మీద చూస్తే చాలా మంది హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారని అన్నారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్లోడ్ ద్వారా ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. చాలా మంది బయట ప్రాంతాల నుంచి 6 సీటర్ 7 సీటర్స్ వెహికల్స్ లో వస్తున్నప్పుడు ఓన్ గా డ్రైవ్ చేస్తుండడం, నిరంతరంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని, ముఖ్యంగా ప్రాణాలు పోతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి జిల్లాలో నేషనల్ హైవేలు అధికంగా ఉండడంతో, తరచూ యాత్రికులు ఎక్కువగా వస్తుండడంతో ఇక్కడ ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయని, కార్లలో వచ్చే వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని, రాత్రిపూట 11 దాటితే అసలు డ్రైవింగ్ చేయరాదని అన్నారు. మద్యం తాగి అసలు డ్రైవింగ్ చేయరాదని అన్నారు. సో అందరూ తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద కంటిన్యూగా ఫాస్ట్గా మీడియా కవరేజ్ చేయడానికి, మీడియాని కవర్ చేయడానికి. కాబట్టి మిగతా ప్రజలకు మాత్రం మీకు కూడా కుటుంబాలు ఉంటాయి, మీకు కూడా పిల్లలు ఉంటారు. సో వాళ్ళు కూడా మీరు సురక్షితంగా రావాలని కోరుకుంటారు. కాబట్టి మీకు పోలీస్ శాఖ తరఫున గౌరవ కలెక్టర్ గారి ద్వారా ఈ హెల్మెట్స్ మీ అందరికీ ఎంతమంది అయితే జిల్లాలో మన మేజర్ మీడియా వాళ్ళు అందరికీ కూడా హెల్మెట్స్ మేము జర్నీ చేయాలి, సంతోషంగా ఉండాలనే ఒక ప్రధాన ధ్యేయం. అదేవిధంగా మీరు రోడ్డు మీద మీడియా మాది, మేము హెల్మెట్ పెట్టుకోము అని మా వాళ్ళు మళ్ళీ పట్టుకోవడం కాకుండా మీరే ముందు బాధ్యతగా నలుగురికి ఒక మీరు మేము కూడా పెట్టుకోవాలి అనే ఒక ధ్యేయాన్ని కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు హెల్మెట్స్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే ఓవర్ నైట్ ఏమి జరగదు. ఏ ఇనిషియేటివ్ కూడా ఏదో నో హెల్మెట్ నో పెట్రోల్ అని ఇబ్బంది పెట్టడానికి అనేం కాదు. ఒకవైపు మోటివేట్ చేస్తాము, వీలైనంత వరకు అవేర్నెస్ కల్పించి పెంచడానికే ఇప్పుడు కూడా ప్రభుత్వ ధ్యేయం. అంతేగాని ఫోర్స్ఫుల్గా ఏది ఎప్పుడు పనిచేయదు లాంగ్ టర్మ్గా. సో ఇందట మీరు కూడా ఒకటి మీరు పెట్టుకొని, రెండోది మీరు కూడా దీని గురించి ఎక్కువ అవేర్నెస్ తీసుకెళ్తే చాలా మంచిది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 10-15 డేస్ కూడా మేము వీ హ్యావ్ సీన్ ఒక 10 to 15% ఇంక్రీజ్ ఇన్ యూసేజ్ ఆఫ్ హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చూస్తే రోడ్డు మీద అట్లా వెళ్తూ ఉన్నారు చాలామంది వితౌట్ హెల్మెట్స్. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2-3 months టైం. మనందరం కూడా మోటివేట్ చేసి కంటిన్యూస్ మోటివేషన్, ఏది కూడా అసాధ్యం కాదు. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, ముంబై, బెంగళూరు విత్ 1.5 to 2 crore పాపులేషన్ ఉన్నటువంటి జనాభాలోనే పిలియన్ రైడర్తో సహా 2 పెట్టుకుంటున్నారు. సో మనకి పాపులేషన్ 5 లక్షలు, 5 నుంచి 6 లక్షలు చుట్టుపక్కల. ఇంకా ఫ్లోటింగ్ పాపులేషన్ అంటే 1 lakh ఉంటుంది. ఇది పెద్ద విషయం ఏం కాదు. మనం సంకల్పం గట్టిగా మనం అనుకుంటే ఖచ్చితంగా మీ సహకారంతో డెఫినెట్లీ వీల్ బీ ఏబుల్ టు అచీవ్ ఇట్. వీల్ రిక్వెస్ట్ యువర్ కంప్లీట్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఇన్ దిస్ ఇనిషియేటివ్. అదేవిధంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ మీద చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నాం. ఎందుకంటే చాలా వరకు మరణాలు కూడా ఇవన్నీ ప్రివెంట్ చేయగలిగినటువంటి మరణాలు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా. ఒకటి మనకి ఎక్కువగా ఓవర్ స్పీడింగ్, డ్రంక్ డ్రైవింగ్, ఓవర్ కెపాసిటీ, టయర్డ్నెస్. ఇప్పుడు తిరుమల వచ్చే వాళ్ళందరూ కూడా కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, మన రాష్ట్రంలోనే నార్త్ కోస్టల్ నుంచి కానీ, గోదావరి జిల్లాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది కార్లలో వస్తున్నారు. 4 సీటర్ 5 సీటర్ కార్లో 7-8 పీపుల్ కూర్చుంటున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు, అంటే పర్సనల్ డ్రైవర్ ఏం కాకుండా సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నారు. లాంగ్ అవర్స్ డ్రైవ్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకోకుండా. లేట్గా అవుతామేమోనని చెప్పి లాంగ్ అవర్స్ సుమారుగా చూసుకున్నట్టయితే
5-6 months బ్యాక్ కూడా పాకాల దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒకే కారులో 6 చనిపోయారు సబ్సిక్వెంట్లీ. సో అందరూ ఒకే కుటుంబం వాళ్ళు దట్ పర్సన్ డ్రోవ్ ఫర్ ఆల్మోస్ట్ 16 hours. సో అట్లాంటి వల్ల యాక్సిడెంట్స్ అవుతుంది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా సఫిషియెంట్గా రెస్ట్ తీసుకొని 3-4 hours ఒక బ్రేక్ తీసుకోవాలి. కనీసం 10-15 minutes, హాఫ్ అన్ అవర్ బ్రేక్ అన్న తీసుకోవాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లో నైట్ టైం ఆఫ్టర్ 10-11 o'clock బెటర్ టు అవాయిడ్ డ్రైవింగ్. మనకి 7 నేషనల్ హైవేస్ ఉన్నాయి, హైయెస్ట్ ఇన్ ద స్టేట్. తిరుపతి జిల్లాలో 7 నేషనల్ హైవేస్ పాస్ అవుతున్నాయి. సో దీంట్లో ఓవర్ స్పీడింగ్ వల్ల ఎక్కువ మరణాలు అవుతున్నాయి. దయచేసి మీరు కూడా దీని మీద అవేర్నెస్ కల్పించి ప్రజలందరూ కూడా ఒక 10 నిమిషాలు ఎప్పుడు ఆలస్యమైనా పర్లేదు, ప్రాణాల కంటే ఏది పెద్దది కాదు. దయచేసి రెస్ట్ తీసుకోవాలి, నైట్ టైం ట్రావెల్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అసలు చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మాత్రం చాలా కఠినంగా మాత్రం ఉంటుంది. చాలా కఠినంగా అయితే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఎందుకంటే వాళ్ళ ఒక్కరి ప్రాణమే కాదు మిగతా వాళ్ళది కూడా పణంగా పెడతారు. సో దాని మీద అయితే కఠినంగా ఉంటాం. ఓకే, సో వి రిక్వెస్ట్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ అండ్ థ్యాంక్ యూ. రాపూరు, కలివాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా కలెక్టర్ తరపున విజ్ఞప్తి నివేదికలను అందజేశానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి మంత్రి ఆనం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్రకు తమ వినతి పత్రాలు, అభ్యంతరాలను అందజేశారని మంత్రి వివరించారు. తర్వాత రెండవ దఫా మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక అన్యాయం జరిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాయకత్వంతో ఎదురుండి పోరాడి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇవాళ అధికారికంగా ప్రకటించిన దాంట్లో ఎందుకు వచ్చిందో తెలియదు, లేని సమస్యను కొత్తగా తెచ్చి మన పార్టీకి తెచ్చిపెట్టారు. అది మళ్ళీ ఆ 3 మండలాల్ని నోటిఫికేషన్లో బైఫర్కేషన్లో వచ్చారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పొరపాటును సరిచేసుకోవడానికి ఇవాళ అందరూ ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నూతనంగా ఎంపికైనటువంటి జిల్లా పార్టీ నాయకత్వానికి కూడా ఆ 3 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఈ సమావేశం తర్వాత 3 మండలాలు ఒక్కొక్కరిగా కలిసి వాళ్ళందరూ ఇవాళ చివరి రోజు ఈ నోటిఫికేషన్కి అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలుపుకునేదానికి చివరి రోజు. ఈ చివరి రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మహజర్ సమర్పించడానికి వాళ్ళందరూ వచ్చారు. కాబట్టి మిమ్మల్ని కూడా కలిసి వెళ్తారు. ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా ఇవాళ నగర మేయర్గా వచ్చినటువంటి సోదరులు రూప్ కుమార్ యాదవ్ గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా జిల్లాల ప్రజాప్రతినిధులు వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వాళ్ళు రావడం జరిగింది. మొదటిగా కలువాయి మండలం జేఏసీ నాయకులు, అదే చాలా మంది వచ్చారు కానీ అందరూ ఇక్కడ స్థలం లేదు కాబట్టి కలువాయి మండలం జేఏసీ నాయకులు ముందుకు వచ్చి, పార్టీ అధ్యక్షులు ఉన్నారు. మనం మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పోవాలి కాబట్టి మీరు ఒకసారి వేదా రవిచంద్ర గారికి జేఏసీ తరఫున నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేదా రవిచంద్ర గారికి మరి మీరు విజ్ఞప్తిని వారికి కూడా ఇవాళ కొత్తగా మళ్ళీ అధ్యక్షులుగా వచ్చారు కాబట్టి వారికి ఒకసారి వివరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర గారు 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ మందితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాం. ఏనాటి ముగ్గురెడ్డి గారు అధ్యక్షుడు, ఖమ్మం విజయరామరెడ్డి గారు, ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నలుగురితో కలిసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాం. దాంతో అందరితో ప్రతి ఒక్కరితో ఈ జిల్లాలో పనిచేసేటువంటి అవకాశం, అనుభవం రెండూ కూడా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాలతో మేమిద్దరం కూడా పార్టీలో పనిచేసే అవకాశం ఉంది. అందుకే అందరం పెద్దలు రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో, ఎందుకంటే వారు 1982 పార్టీ
స్థాపించిన నాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పెద్దలు రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అందరితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఈ జిల్లాలో ఒకవైపున పార్టీ పటిష్టత, మరొక వైపున జిల్లా అభివృద్ధి అందరితో కూడా కలిసి ముందుకు సాగుతాం. పెద్దలందరి సలహాలు సూచనలతో పార్టీలో ముందుకు తీసుకెళ్లేదానికి మా వంతు మేమిద్దరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారికి, నూతనంగా మేయర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సోదరుడు రూప్ కుమార్ యాదవ్ గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యుడు కమ్మ విజయరావు గారికి, గిరినాయుడు గారికి, కేశవ చౌదరి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మకూల నాయకులకి, అదేవిధంగా నూతనంగా కమిటీలో మెంబర్స్గా వచ్చినటువంటి సోదరులు కూడా అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకి, కలవయ్య బాబు సైదాపూర్ మండలానికి ఇచ్చిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు పార్టీ ఒక పక్క, అధికారం ఒక పక్క ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో పార్టీలో ఒక సీనియర్ అయినటువంటి బీరా రవిచంద్రన్ గారి ఒక టీము ముందు రోజుల్లో మంచిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ సమస్యలను తెచ్చి రాబోయే మన లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో విజయ పదాల్లో నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే రోజుల్లో అనుభవమైనటువంటి రవిచంద్ర ఈ టంటిని కూడా చాకచక్యంగా పనిచేసి మనందరూ కూడా విజయం కలిగిస్తాడని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో రూప్ కుమార్ కూడా ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లుపల్లి రైల్వే గేటు వద్ద వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా గందర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. सद्गुरु भगवान वेंकटेश स्वामी महाराज की, अन्नदान महाप्रभु समर्थ सद्गुरु श्री भगवान वेंकटेश स्वामी महाराज की। గూడూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शरणां पुजषट्पदेन राहारिणे
మూర్తిపై చూపులన్ నీ పాదముల వందే శ్రీరంగనాయకి కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ గాననోద్భవాం మరువారం తిరుమల్లి వరినాడు వాడియే యతిరాజ సహోదర్యై నమః. ఓం కృష్ణాను సంసారం లక్ష్మీ కరాంబోజ దత్త కల్హారక సజే శ్రీరామ పద్మాక్ష హరే మురారే ఆనంద వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి శరణాగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మాతృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే యజ్ఞానినాద శ్రవణాసురాణాం చేతాంసి నిర్ముక్త భయాయై నమః. ఓం వజవజ్రాకుశాబ్దాకమృతపాదకరాజిత విమానాయ గరుడస్కందవాసినే అనంత శిరసేరధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధ వెంకటేశాయ నమః. ఓం కిన్నరద్వంద్వ శాపాంత ప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం విభవే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వైకానస మునిశ్రేష్ఠ పూజితాయ శ్రీ వెంకటంపకాశోక పున్నాగ మాలతీ విరసద్గజాయై నమః. ఓం ఆకారత్రయ సంపన్నాయై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం శ్రీమన్మనత్తుకిల్యాయై పాడవొండివాయ్ తిరవాయ్ ఇనిత్రాయ్ నిందిరాయ్ ఇదన్న పేరురక్కం అనేత్తిరకారం శ్రీమన్నారాయణాయ చ స్వత్వచ్చ నీలకంఠయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖర వనే రణే శత్రుజరాగ్ని మధ్యే యదృచ్ఛయా పశు మహాబలేషు ఆత్మా సుఖీ భవేత్ శంఖచక్రం సకలయేన మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించి మీడియా సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు PACS చైర్మన్ తలచేరు మస్తాన్ బాబు మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణాధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, కోడూరు భాస్కర్ రెడ్డి, కలిచేటి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బోగోలు భాస్కర్ రెడ్డి, కండే సురేష్ యాదవ్, పులిపాటి వెంకటరత్నం నాయుడు, ఆలుపూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రతినిత్యం అభివృద్ధి చేస్తున్నటువంటి మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు వెళ్తున్నాడు. నిన్నటి రోజున ఈరోజు సాక్షిలో వచ్చింది, ఇరిగేషన్ పనుల్లో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిందని మేము ఆనాటి నుంచి ఆరోపిస్తున్నాం. దాని మీద ఎంక్వైరీ చేయాలని శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి కూడా కోరటం జరిగింది. అవన్నీ బయటకు వస్తే షట్టర్లు బిగించకుండానే, అంటే ఇరిగేషన్ వర్కల్లో షట్టర్ సిస్టమ్ ఒకసారి బిగిస్తే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. అలాంటివి శాశ్వతమైనటువంటి పనుల్లో కూడా ప్యాకేజీల కింద
సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వం దోపిడీ చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ విషయాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ రేపు ఎంక్వైరీలో ఇదంతా బయటపడుతుందన్న బాధతో భయంతో ఎదురుదాడి చేస్తున్నాడు. ఇటీవల ఈ సంవత్సరం నవంబర్లో వచ్చినటువంటి 2 తుఫాన్లకి ఎఫ్డిఆర్ కింద జిల్లాలో దాదాపు 97 కోట్లు, సర్వేపల్లి నియోజకవర్గానికి 17 కోట్లతో ఎఫ్డిఆర్ వర్క్లో కలెక్టర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 316 వర్కులు గుర్తించి వాటిని మంజూరు చేయడం జరిగింది. నిన్న మతి భ్రమించి మాట్లాడుతున్నాడేమో నాకు అర్థం కాల. కాకాని గోవర్ధన్ రెడ్డి అంటున్నాడు, ఈ వర్కులు మీరు ఎక్కడ చేసినారు అంటున్నారు. మహానుభావ, ఆ వర్కులు ఇంకా చేయలేదయ్యా. చేసేదానికి అనుమతులు మాత్రమే వచ్చాయి. రానున్న రోజుల్లో రైతులకి సహాయార్థం ఈ ఎఫ్డిఆర్ వర్కుల ద్వారా కాలువలు, చెరువులు పూడికి తీయటం కానీ ఎక్కడైతే రైతులకు ఇబ్బందికరంగా ఉందో ఆ వర్కులు చేసేదానికి గుర్తించి ప్రభుత్వ అనుమతులు మాత్రమే వచ్చాయి. అనుమతులు వచ్చినటువంటి 316 వర్కులు మీరు ఎక్కడ చేశారు, దాంట్లో మీరు ఎంత తిన్నారని అడుగుతున్నావు. మీరు మతి భ్రమించి మాట్లాడుతున్నట్టుంది. ప్రజలు గ్రామాలలో మీ మాటలు చూసి నవ్వుకుంటున్నారనే విషయం గుర్తించండి. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి సహాయం చేసేదానికే ముందుకు రావాలి. ప్రతిపక్షంలో ఉన్నట్టు మీరు కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యవహరించి ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తప్పులేదు, కానీ ప్రతినిత్యం నీ యొక్క అవినీతి అక్రమాలని గత 5 సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నటువంటి నీ దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఎక్కడికి వెళ్ళినా కావు కావు కావుమంటూ చంద్రమోహన్ రెడ్డి కొడుకు అవినీతికి పాల్పడ్డారని నీకంటినటువంటి ఈ బుడదని, నీకంటినటువంటి ఆ మరకని తెచ్చి మా నాయకుడి మీద రుద్దాలని ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నీ గమనించే నిన్ను ఇంటికి పంపించారన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా. నీవు అంతకుముందు చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆరోపణలు చేశావు. ఆ ఆరోపణలలో కోర్టులకు వెళ్ళావు, దాంకున్నావు, సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నావు. నీవు నీ ఆరోపణల్లో పసలేదని ఇప్పటికే 4 సార్లు నిరూపించగలిగాం. చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడని నీవు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే నీవు చంద్రమోహన్ రెడ్డికి ఆస్తులున్నాయని ఆరోపణ చేశావు. దాంట్లో సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నావు. చంద్రమోహన్ రెడ్డి అవినీతి పరుడని అనేక కేసులు ఎదుర్కొంటున్నావు. ఈరోజు ఎన్ని కేసులు ఎదుర్కొన్నా నీకు మాత్రం మనసు బుద్ధి మారటం లేదనేది నేను తెలియజేసుకుంటున్నాను. రాజకీయాలలో హోందాగా విమర్శలు చేసుకోవచ్చు, ఒకసారి లేని ఉన్నట్టు చెప్తావు, ఒకసారి వ్యక్తిగత ఆనందానికి మాట్లాడతావు, ఇంకా ఎక్కువైతే మాజీ మంత్రిగా ఉండి కూడా బూతులు మాట్లాడతావు. ఈ సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై మేము పోరాడుతుంటే ఇజ్రాయల్ పంపిస్తే, దాడులు చేపిస్తే, రోడ్ల మీద పనుకునేటట్టు చేస్తే, ఎవరైనా అధికారులు చట్ట ప్రకారంగా పనిచేస్తే వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు చేసి వేధిస్తే, అధికారంలో లేనప్పుడు మేము చట్టబద్ధంగా పనిచేస్తుంటే అది అవినీతి అంటివి. సరే, ఒక పని ఏదన్నా ఆలస్యం అయితే దాంట్లో నీ కమిషన్ రాదు కాబట్టి దాని శాంక్షన్ తేలేదంటివి. ఏదన్నా ఒక పేదలకు ఉపయోగపడే ఒక పని మంజూరు చేయించుకొని వస్తే ఈరోజు ఈ నియోజకవర్గానికి 17 కోట్లు ఇరిగేషన్లో వచ్చిందని మేము చెప్తే దాంట్లో నువ్వేం తినేసినావు అంటివి. నీ బుద్ధి, నీ మనసు నిరంతరం గత 5 ఏళ్లలో నువ్వే విధంగా ప్రవర్తించావు, గత 5 సంవత్సరాల్లో నీవు ఏ విధంగా దోపిడీ చేశావో అదే విధంగా మా నాయకుడు, మా పార్టీ మేము కూడా దోచుకుంటున్నామని నీకు కల్లో కూడా అదే గుర్తొస్తున్నట్టుంది. ఎక్కడికి సావుకి వెళ్ళినా, ఎక్కడ ఉత్తర క్రియలకు వెళ్ళినా, ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా చంద్రమోహన్ రెడ్డి కొడుకు.
ఈ అవినీతి అక్రమాలు ఇవి తప్ప నీవు విధానపరమైన విమర్శ చేసే సత్తా నీకుందా అని అడుగుతున్నాం. గత 1.5 సంవత్సరంలో ఇరిగేషన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేము ఎక్కడెక్కడ వర్కలు చేశామో, ఏ అయితే బిల్లులు చేశారో, ఏ వర్క్ దగ్గరకైనా మేము నిజాయితీగా వచ్చి చూపించడానికి సవాల్ విసురుతున్నాం. నీకు ధైర్యం ఉంటే, నీ దగ్గర నిజాయితీ ఉంటే, నువ్వు మాట్లాడేదాన్ని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో 1.5 సంవత్సరం నుంచి మేము వర్క్ చేసి బిల్లు ఏదైతే పెట్టున్నామో ఆ వర్క్ ఏ వర్క్ అయినా ఎంచుకో, అక్కడికి మేము వచ్చి ఆ వర్క్ ఎట్ట చేసామో చూపిస్తాం. మీకు కావాలంటే నీ కళ్ళుంటే చూడు వచ్చి. ఎక్కడ కూడా మీలాగా చేయని పనులకి బిల్లులు తీసుకునే సంస్కృతి, ఇచ్చే సంస్కృతి పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదనే విషయం గుర్తించుకోవాలా, ప్రజలు కూడా గమనించాలా. అనేక 5 ఏళ్ళు దోచుకున్న మీరు ఈరోజు ప్రజలకి నీళ్లు, రైతులకు పుష్కలంగా 2 డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో చలవపారు పెట్ల, ఒక మిషన్ పెట్ల, ఒక కాలువ చేయలా. డబ్బులు మాత్రం ప్యాకేజీలు, 8 ప్యాకేజీల కింద ఒక 8 మంది కాంట్రాక్టర్లు పెట్టుకుని కోట్లు మీరు 5 ఏళ్ళు తిన్నారు. మేము 316 వర్క్లు ఈరోజు FDRలో శాంక్షన్ చేయించాం. రేపు అవి అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి సంఘాల ద్వారా వర్క్లు రైతుల సహకారంతో, రైతుల భాగస్వామ్యంతో ఆ వర్క్లన్నీ జరుగుతాయి. మీలాగా కాంట్రాక్టర్లు దోచుకోరు. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. ఈరోజు మీరు నిన్న మాట్లాడారు యూరియా కూడా సరిగా ఇవ్వలేదు అని. యూరియా సమస్య ప్రతి సీజన్లో, ప్రతి ప్రభుత్వంలో, ప్రతి సంవత్సరం వస్తుంది. మీకు గుర్తుందో లేదో, మేమందరం మీ ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ధర్నా చేస్తే మమ్మల్ని అందరం జైల్లో పెట్టించారు. గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి. మేము ఆ స్థితి రానివ్వాల. ఆ రోజు తెలుగుదేశం వారికి ముద్రేసి యూరియా ఒక్క బస్తా కూడా అందకుండా చేశారు. బ్లాక్లో మీరు అమ్ముకున్నారు. ఒడ్లు మీ నాయకులే అమ్ముకున్నారు, గోతాలు ఇచ్చి వ్యాపారాలు చేసుకున్నారు. ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదు. ప్రశాంతంగా మీ నాయకులను అడుగు, నువ్వు కావాలంటే మీ నాయకులందరిని అడుగు. ఈరోజు ఈ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ గతంలో బయట మార్కెట్లో 300-320కి మీ గవర్నమెంట్లో కానీ వస్తుంటే ఈరోజు 266 రూపాయలకి ఆయా గ్రామాలలో రైతుల ఇళ్ల ముందు పార్టీలకు అతీతంగా యూరియా ఇస్తున్నాం. ఒక బస్తా మీద లగేజీలు అయితేవి మార్కెట్ రేటు కన్నా తక్కువకి ఇచ్చేదైతేవి ఈరోజు 100 రూపాయలు సేవ్ అయింది. ఈ ఒక్క పొదలకూరు మండలంలోనే మేము దాదాపు 50,000 బస్తాలు యూరియా సప్లై చేసాం. 50 లక్షలు రైతులకు సేవ్ చేసాం. అన్ని పార్టీలు ఇందులో ఉన్నారు. ఇంకా కూడా ఎవరికైనా అవసరం అయితే ప్రభుత్వం ఇచ్చేదానికి ముందుకు వస్తుంది. మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గరుండి మానిటరింగ్ చేసి రైతుల బాధలు తెలుసుకునే దాంట్లో ముందుంటాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లకూరు మండలం బోధనం సమీపంలో 4 కోట్లతో జరగనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ. రాత్రిపూట మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు తెచ్చుకోవద్దు, వాహనదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రాపూరు, కలవాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కలపాలని సీఎంకి విజ్ఞప్తి చేశాం, స్పష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.